ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 42వ అధ్యాయము 1వ చరణం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఆమెన్. ఇక్కడ కోరాహు కుమారులు దేవాది దేవునితో విన్నవిస్తున్నటువంటి ప్రార్థన విన్నపం. ఇదిగో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అని కోరాహు కుమారులు ప్రార్థిస్తున్నాడు. అయితే ఇదిగో ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాటలు. ఇదిగో మన ప్రాణమునకు ఇదిగో నెమ్మది కావాలంటే, నీ యొక్క సర్వ శరీరానికి ఆరోగ్యము కావాలంటే ఇదిగో నిత్యంగా నీవు వాక్యమైన దేవుణ్ణి ఆశ్రయించాలని, వాక్యాన్ని నువ్వు ఆశ్రయించినప్పుడు నీవు నీ యొక్క ప్రాణంలో నీ ప్రాణానికి నెమ్మది, నీ యొక్క సర్వ శరీరానికి ఆరోగ్యమును స్వస్థతను వాక్యమైన దేవుని ద్వారా నీవు పొందుకుంటావని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఎటువంటి ఆశతో ఉన్నారంటే వాక్యం ఎడల, దేవుని ఎడల ఇదిగో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆశపడాలంట. ఎటువంటి తీవ్రత మనతో ఉండాలంటే, ఇదిగో ప్రభువా ఈ యొక్క కార్యమును నా జీవితంలో నువ్వు జరిగించగలవు, లేదా ఇదిగో ఇటువంటి ఆశతో మనం దేవుని సన్నిధిలో ఉండాలంటే నిశ్చయంగా ఇదిగో దేవుని లేఖనం సెలవిస్తుంది కదా, మనము మేలిమి బంగారము కంటే ఎంతో ఉత్తమమైనది దేవుని వాక్యం. ఇదిగో ఏ రీతిగా అయితే మేలిమి బంగారాన్ని మనము తవ్వినప్పుడు లేక దాన్ని మనము ఆస్వాదించినప్పుడు ఎంత ఆనందాన్ని పొందుకుంటామో, దానికంటే అనేకమైనటువంటి రేట్లను మనము, అధికమైనటువంటి రెట్టింపును మనము వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యమైన దేవునితో సహవాసం కలిగినప్పుడు అటువంటి అనుభూతిలో మనం ఉండాలని దేవుని లేఖన భాగం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అవును, అలాంటప్పుడే మనం నిత్యంగా ఎప్పుడైతే ఆ రీతిగా దేవుని మనము వెతుకుతామో, ఆ రీతిగా వాక్యం ఎడల మనం అటువంటి తృష్ణ, అటువంటి ఇదిగో ఆసక్తి కలిగి మనము దేవునిలో నిలిచి ఫలించాలని మనం ఎప్పుడైతే ఆశపడతామో నిత్యంగా దేవుడు మన యొక్క ప్రాణానికి నెమ్మదినిస్తాడు, సర్వ శరీరానికి ఆరోగ్యంనిస్తాడు, ఇదిగో మంచి తలాంతులనిస్తాడు, మంచి ఆలోచననిస్తాడు. ఇదిగో నీకు దేవుడు నిత్యంగా తోడై నడిపిస్తాడు. కాబట్టి అటువంటి ఆశను, అటువంటి తృష్ణను మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే దేవుని లేఖనం సెలవిస్తుందిగా, దేవుని యొక్క వాక్యం అంట ఇదిగో మన ఎముకల్లో, మూలుగుల్లో, రక్తంలో, మన నరనరాల తల మొదలుకొని అరికాలు వరకు ఆ యొక్క వాక్యం ప్రవహింపజేసి మనలో ఉన్న ప్రతి బలహీనతలను, ప్రతి అనారోగ్య సమస్యలను, ప్రతి విధమైనటువంటి మూలుగులను తొలగింపజేసి ఇదిగో తన కలవరి సిలువలో కార్చిన రక్తాన్ని మన మీద ప్రోక్షించి సంపూర్ణ ఆరోగ్యంను, స్వస్థతను అనుగ్రహించడమే కాదు, నిశ్చయంగా నీ ప్రాణానికి తనలో నిన్ను ఆనందింపజేస్తాడు. ఈ లోకంలోనే కాదు, ఈ లోకాన్ని విడిచినప్పుడు కూడా ఆ యొక్క నిత్య రాజ్యంలో కూడా నిత్యము తనతో ఉండే గొప్ప ధన్యతను, యోగ్యతను దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మహోన్నతుడ, మహాగణుడా, నీకు పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిత్యంగా ప్రభా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు. అవును తండ్రి, ఇదిగో తండ్రి కోరాహు కుమారులు ఉన్నటువంటి ఆశను అయా మాలో పుట్టించండి. అటువంటి ఆశ, అటువంటి తృష్ణతో నిశ్చయంగా మేము నీలో ఫలించి విస్తరించి అయా నీ వాక్యం మేడల అటువంటి తృష్ణ, అటువంటి నాయన మరి ఇదిగో ప్రభా తీవ్రమైన వాంఛ కలిగి ప్రభా నీలో ఫలిస్తూ విస్తరించు, అనేకులకు ఆశీర్వకరంగా, దీవెనకరంగా ఉంటూ అయా ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయం నీరు కట్టి ఫలింపులాగా సహాయం దయచేస్తారని, కార్యం జరిగించి ముగించినందుకే నీకే కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి నన్ను నేను తగ్గిస్తూ నేను ఇచ్చిస్తూ ఏ సతి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.